శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి మేషరాశికి ఈ మాసంలో ధనస్థానంలో కుజ గురులు, చతుర్థ స్థానమందు రవి, పంచమ స్థానంలో బుధ శుక్రులు సంచారంతో ఈ మాసం ప్రారంభం జరిగింది. ఇంకా దీర్ఘకాలంగా ప్రయాణించే గ్రహాలు లాభస్థానంలో శని భగవానుడు సంచరిస్తూ పూర్వభాద్ర నక్షత్రం అనే గురువుకి సంబంధించిన నక్షత్రంలో ప్రయాణించడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఒక అదృష్ట యోగాన్ని ఇచ్చే కాంబినేషను. ఎందుకంటే మనకి లాభస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు భాగ్యాధిపతి యొక్క నక్షత్రంలో సంచరిస్తూ ఉంటే, ఆ గురువు ధనస్థానంలో సంచరిస్తూ జాతకుడికి ధనయోగాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, తన యొక్క వాక్చాతుర్యాన్ని పెంచే విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనకి 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం. ఏ గ్రహం ఎలా ఉన్నా సరే మేషరాశి వారికి బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహం వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహం. మరి ఈ రాహుగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే శని పరిపాలించే నక్షత్రం మీదకి రావడం వల్ల, మరి శని భగవానుడు ప్రస్తుతం 11వ స్థానంలో ఉండడం వల్ల ఇది కొంతకాలం వరకు, అంటే గతంలో ఉన్నటువంటి స్థితి కన్నా ఈ నెలలో రాహు స్థితి కొంతవరకు ఈ మేషరాశి వారికి అనుకూలమైన ఫలితం ఇవ్వబోతుంది. మరి ముఖ్యంగా ఇది పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మరి కంప్యూటర్ రంగంలోను, సాఫ్ట్వేర్ రంగం, అలాగే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. యాస్టీజ్గా మనకి మరి గోచారీత్యా కూడా వాస్తవంగా శని భగవానుడు ముందుకెళ్తూ మీనరాశిలో ఉన్నటువంటి రాహుని కలిసే ప్రయత్నం చేస్తే, రాహు వెనకకు ప్రయత్నం చేసుకుంటూ కుంభరాశిలో ఉన్నటువంటి శనిని కలవడం ప్రయత్నం చేస్తుంది. అంటే శని రాహుకి ఇది కుంభరాశి స్వక్షేత్రం. ఈ కారణం వల్ల ఏంటంటే పారిశ్రామిక రంగం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే మరి వినియోగదారుల యొక్క, అంటే ప్రజల యొక్క, ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అంటే విదేశ సంబంధించినటువంటి ధనం రావడం, జాతకుడు ఏదో విధంగా తన సంపాదించడాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణంలో కంపల్సరిగా జాతకుడు విజయం సాధించే అవకాశం ఉంది. దానికి అదనంగా శని భగవానుడు వక్రించి ఉండడం వల్ల కంపల్సరిగా గతంలో చేసినటువంటి వర్కింగ్ అవర్స్ కన్నా అదనంగా రోజుకి ఇంచుమించుగా 12-16 గంటలు వర్క్ చేసే విధంగా జాతకుడికి సామర్థ్యం వస్తుంది. అదేవిధంగా జాతకుడు తన సామర్థ్యాన్ని పెంచుకొని తన ఆదాయాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి ఈ దీర్ఘకాలంగా ప్రయాణించే గ్రహాలైనటువంటి శని రాహులు జాతకుడికి చాలా వరకు అభివృద్ధికరం వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కొత్తగా అయినా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఏదైనా పరిశ్రమ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, అంటే భారీ ఎత్తులో ఏదైనా పరిశ్రమ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ కాంబినేషన్ చాలా అనుకూలంగా ఉంది. సో దేనికైనా మరి ఏ వ్యాపారం చేద్దామన్నా, ఏ పరిశ్రమ స్థాపించాలన్నా వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా ధనం అవసరం అవుతుంటుంది. ఆ ధనంతో పాటు జాతకుడికి అదృష్టం కూడా తోడవ్వాలి. అటువంటి అదృష్ట యోగాన్ని గురువు ద్వారా మనకి కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఉండడం వల్ల జాతకుడు ఏ పని చేద్దామన్నా దానికి కుటుంబ సభ్యుల సహకారం 100% ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆర్థిక సహకారం కూడా చాలా వరకు జాతకుడికి లభించే అవకాశం ఉంది. సో ఈ గురువు వాక్స్థానంలో, ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది. జాతకుడు కూడా ఎక్కువగా శుభకార్యాల్లోనూ, అలాగే ఆధ్యాత్మిక భక్తి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. బట్ ఏదో ఒక, అంటే వృషభ రాశి యాక్చువల్గా సహజ ధనరాశి. ఆ సహజ ధనరాశిలో ఈ భాగ్యాధిపతి గురువు ప్రవేశించడం వల్ల ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీ కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇది ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, పాడి పరిశ్రమ మొదలగు రంగాల్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇది విద్యార్థులకు కూడా చాలా వాక్చాతుర్యంతో పాటు మంచి స్కాలర్షిప్ లాంటిది కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా రాష్ట్రాధిపతి గురువు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు గురువుతో కలిసి ధనస్థానంలో సంచరించడం. మేషరాశి వారికి కుజుడు లగ్నాధిపతి, అలాగే అష్టమాధిపతి కూడా అవటం వల్ల మరి చాలా వరకు ఈ కుజుడే ఈ మేషరాశి వారి అభివృద్ధికి కారణమవుతుంటాడు, వాళ్ళ యొక్క పతనానికి కూడా కారణమవుతుంటాడు. అంటే లగ్నాధిపతిగా అభివృద్ధి ఇస్తూ ఉంటాడు, అష్టమాధిపతిగా ఇబ్బందులు పెడుతుంటాడు, పతనాన్ని ఇస్తుంటాడు, సడన్గా జరిగే సంఘటనలు కూడా కారణమవుతూ ఉంటాడు. సో ఏదన్నా జాతకుడు తన సెల్ఫ్ మిస్టేక్స్తో స్వయంకృత అపరాధంతో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి కుజుడు అష్టమాధిపతిగా ధనస్థానంలో ఉండడం జాతకుడికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అది భూముల ద్వారా అవ్వచ్చు, లేదంటే కుటుంబంలో ఎవరికైనా అనుకూలంగా ఉండడం వల్ల వాళ్ళు జాతకుడు సహకరించవచ్చు, లేదంటే మీ పెద్దల ఆస్తి ఏమైనా మీకు రావడం కానీ, మీ యొక్క స్థిరాస్తుల విలువ పెరగడం వల్ల అకస్మాత్తుగా మీ యొక్క కుటుంబ సంపద పెరుగుతుంది. వ్యక్తిగతంగా దాంట్లో మీ భాగంగా మీ యొక్క వ్యక్తిగత సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కుజుడు వాక్స్థానంలో ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు వచ్చే అవకాశం ఉంది. మీరు చాలా అథారిటేటివ్గా ప్రయత్నించడం వల్ల, కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు కొంత బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మాట్లాడే విధానంలో సౌమ్యంగా చక్కగా మాట్లాడడం అనేది చాలా వరకు జాతకుడికి అనుకూలించే అంశం. మరి ప్రస్తుతం ఈ గ్రహాలు ఎలాగుంటే మరి ఇంచుమించుగా ఆగస్టు 16వ తారీఖు వరకు రవి చతుర్థ స్థానంలో ఉంటూ కొంతవరకు మీ కుటుంబంలో స్త్రీలకి అనారోగ్యం లాంటివి కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిగారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆగస్టు 16 తర్వాత రవి పంచమ స్థానంలోకి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి శుక్ర బుధ గ్రహాలతో కలిసి ఉండడం వల్ల ఒక విధంగా అద్భుతమైనటువంటి ఉన్నత విద్యాయోగం ఏర్పడుతుంది. ఇది ఉన్నత స్థాయిలో విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ వారం, ఈ నెల మొత్తం ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. యాజిటీజ్గా 1000 స్థానంలో రాహు అంటే స్పెక్యులేషను, ఈజీ మనీ కోసం ఆశపడొద్దు. మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు తరచూ మీ వెంటే ఉంటారనే విషయాన్ని మాత్రం మీరు సర్వదా గ్రహించండి. సాధారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఎక్కువ సమస్యలు అన్నది రుణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఆ రుణ సమస్యల పరిష్కారానికి మరి ఈ నెలలో మీకు చాలా సక్సెస్ఫుల్గా 100కి 100% జరిగే రెమెడీ ఒకటి మీకు చెప్పడం జరుగుతుంది. అది జాగ్రత్తగా మీరు చేయడం వల్ల ఈ రుణ సమస్యల నుంచి బయటపడే మార్గం కనబడుతుంది. దానికి ఏం చేయాలంటే మీరు మంగళవారం రోజు సింధూరం, అంటే మామూలుగా ఒక మంచి సింధూరం ట్రై చేసుకోవాలి. మనకి మామూలు చిన్న చిన్న పూజా స్టోర్లో దొరికే కల్తీ సింధూరం కాకుండా కొద్దిగా ఫేమస్గా ఉన్నటువంటి దాంట్లో షాపుల్లో మంచి సింధూరం అన్నది లభిస్తూ ఉంటుంది. దానికి అంటే మనం చేయట్లేదు, ఆ టెంపుల్లో పూజారి గారికి ఇవ్వడం వల్ల ఆ సింధూరంకి మామూలుగా ఈ సంపంగి నూనె అని, మల్లె నూనె అని బాగా మంచి స్మెల్ వచ్చే ఆయిల్స్ ఉంటాయి. దొరికితే చామంతి నూనె, లేదంటే మల్లె మొగ్గల నుంచి తయారు చేసిన నూనె, లేదంటే సంపంగి నూనె. అది కొంతవరకు కొంత ఖరీదైనా కూడా ఎంతైతే మరి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుందో ఆ విగ్రహానికి చక్కగా ఈ సింధూరం, ఆ సుగంధ తైలం కలిపి మొత్తం లేపనంలా చేస్తారు. మనకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే దాన్ని అభిషేకం అంటారు. ఆ విధంగా సింధూరంతో ఈ తైలం కలిపి ఆంజనేయ స్వామి విగ్రహానికి సంపూర్ణంగా అలంకరించడం వల్ల, అలంకరించిన తర్వాత తమలపాకుల మాల స్వామికి అర్పించిన వల్ల ఖచ్చితంగా మీకు దాని తర్వాత ఏం చేయాలంటే మీరు అది ఆలయమైనా, బయట ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయమైనా 108 ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది. ఎలాగా? చాలా అతి వేగంగా ఆంజనేయ స్వామి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మీ యొక్క ఓపికను బట్టి 108 ప్రదక్షిణలు అతి శీఘ్రంగా చేయడం వల్ల మీలో ఒక శక్తి ఆవహించి రుణ సమస్యలు ఉన్న వాళ్ళకి రుణ సమస్యలు తీరే మార్గం కనబడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నం కూడా దీనివల్ల ఫలించే అవకాశం ఉన్నది. సో ఇది స్త్రీలకు కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటే, స్త్రీలైతే పౌర్ణమి రోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా
ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం, లేని వాళ్ళు ఏదైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకొని, మరి పౌర్ణమి నాడు వెన్నెల ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెన్నెల అంటే చంద్రోదయం అయిన తర్వాత వీలైతే మీరు తెలుపు రంగు వస్త్రాలు, మామూలుగా ట్రెడిషనల్ వస్త్రాలు అవ్వచ్చు, మామూలుగా మీరు లోకల్గా వేసుకున్నటువంటి పంజాబీ డ్రెస్ లాంటిది కూడా అవ్వచ్చు, తెలుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టాలన్నమాట. పాయసం నైవేద్యంగా పెట్టి అదే వెన్నెల్లో కానీ లేదంటే అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాన్ని సంపూర్ణంగా పారాయణ చేసి ఆ యొక్క ప్రసాదాన్ని కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే సేకరించడం వల్ల కూడా మరి మీకు వివాహ సమస్య ఉన్నా, రుణ సమస్యలు ఉన్నా కంపల్సరీగా మీకు దాని నుంచి బయటపడే మార్గం కనబడే అవకాశం ఉన్నది. సో ఇది ఒకటి వివరంగా చేయండి. ఎంత పెద్ద రెమెడీ చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా సింధూరాన్ని చక్కగా కొబ్బరి నూనెలో కలిపి ఒక 108 తమలపాకులు తీసుకొని ప్రతి తమలపాకు మీద సింధూరంతో ఒక చిన్నగా ఒక మనకి ఈ ఉంగరం వేలుతో చిన్న గీతలా గీసి ప్రతి ఒక తమలపాకు ఒక ఆంజనేయ స్వామి యొక్క నామంతో లేదంటే శ్రీరామ అని స్వామి పాదాల దగ్గర ఉంచి మీ యొక్క కోరిక చెప్పుకోవడం వల్ల 100% మరి ఏదైనా ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏ విధంగా సమర్పించినా మీరు ఏ ప్రయత్నం చేసినా స్వామికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరే అవకాశం ఉంది. అది ఒకటి న్యాయబద్ధంగా ఉండాలి తప్ప అన్యాయబద్ధంగా ఉంటే మాత్రం అది తిరిగి మీకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.